కేవలం మధ్యతరగతి బిల్డర్లు కట్టినటువంటి అపార్ట్మెంట్లు యుద్ధ విధానం మాటే చూస్తుంది. బడాబాబు కట్టినటువంటి తుమ్మిడిపుట్ట నాగార్జున హీరో నాగార్జున ఇప్పటికి అట్లే ఉంది. ఎన్ కన్వెన్షన్ కోర్టులో కేసు నడుస్తున్నా కూడా ఇప్పటి వరకు అయ్యప్ప సొసైటీ అట్లే అట్లాగే వాటిని చూసకుండా ఇప్పుడు కొత్తగా చూస్తుంది. అంటే ఎందుకు అదే చెప్పిన అన్న, రాజ్ పుష్ప కానీ అపర్ణ కానీ మహివంశ్ కానీ ఏది ఉన్నా సరే ఎన్ని బిల్డర్స్ వాసవి గ్రూప్ వాళ్ళు కానీ ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఆ సిరీస్ కంపెనీ ల్యాండ్ కానీ ప్రతి దాంట్లో అవినీతి ఉంది, 100% ఉంది. ఇది నిజం. ఇవాళ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఎన్ కన్వెన్షన్ కావచ్చు, అయ్యప్ప సొసైటీ కావచ్చు, ఏదైతే గోడలు కూల్చడం, కాంపౌండ్ వాళ్ళు కూల్చడం, మల్లారెడ్డి గారి కాంపౌండ్ వాళ్ళు కూల్చడం, లేకపోతే ఇంకొకరిది ఆపడం, ఇలాంటివి చేసి ఉరుకుంటారు. కానీ మెయిన్ బిల్డింగ్లు ఎందుకు కూల్చరు? అసలు ముఖ్యంగా హైరైజ్ బిల్డింగ్స్కి ఎంతవరకు, అందుకే మాట్లాడినాం డీవియేషన్ లేకుండా హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయా అని చెప్పి. ఇవాళ అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నాం. నేనేది ఇక్కడెక్కడ రాజకీయంగా మాట్లాడలేదు, ఇక్కడ ఎక్కడ కూడా సబ్జెక్టు డీవియేట్ అయ్యి మాట్లాడలేదు, దీనికి 12 వాదనలుగా ఆర్గ్యుమెంట్గా ఆర్గ్యుమెంట్ చేయలేదు. నిజాయితీగా నిక్కచ్చిగా మాటకు మాట స్పష్టంగా ఆధారాలతోనే మాట్లాడినాం, ఆధారాల ద్వారానే మాట్లాడినాం. డాక్యుమెంట్స్ అంటే ఇన్ని డిపార్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ చెప్పినాం. ఇవాళ అయ్యప్ప సొసైటీలో అదే గులగొడతారు, తెల్లారి అదే మినిస్టర్ పోతే రోడ్ వేస్తారు. ఎన్ కన్వెన్షన్లో గులగొడతారు, ఇదే మంత్రులు పోయి ఇదే ముఖ్యమంత్రి పోయి దావత్లకు అటెండ్ అవుతారు. ఎవరిని పిచ్చోని చేస్తారు? ప్రజలు పిచ్చోళ్ళు అయితే 10 ఏళ్ల కాలంలోనే కథం పట్టించారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదన్న, బాధితులు తెలుసు. అసహాయత, అసమర్థులు కాదు, సమర్థులే. కానీ నిస్సాయత, తన కుటుంబాన్ని తను గడపడానికి పొద్దున్న లేచి సాయంత్రం వరకు పని చేసుకొని రాత్రి వరకు ఎంతో కొంత కుటుంబానికి తీసుకురావాలా, పిల్లల చదువులకు కావాలా, భోజనానికి కావాలి, నాకంటూ ఒక ఇల్లు కొంత మోటార్ సైకిల్ ఉండాలని కోరుకున్నటువంటి జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తులు ఉదయాన్నే లేచి రాత్రి ఇంటికి చేరుకొని ఇంట్లో వాళ్ళతో ప్రశాంతంగా 2 పూటలు భోజనం చేసి పడుకుంటారు. అది అసమర్థత కాదు. అది ఇంకా తిరిగి కొట్లాడితే ఈ అధికారి అధికారని నిస్సాయతలో లోపమవుతున్నది తప్ప ఇబ్బంది పడదు. కానీ ఈ నిస్సాయత అసహాయతగా మారదు. ఖచ్చితంగా ఒకరికొకరు తోడైన రోజు ఇలాంటి పనులు ఖచ్చితంగా అవుతారు. హైరేజ్ బిల్డింగ్స్ పెద్ద పెద్ద ఉన్న వాటి వాళ్ళవి అన్న అంతేందుకన్నా ఫామ్ హౌస్లు చెరువుల కుంటల పక్క పొంటి బఫర్ జోన్లో కట్టినవి నేను సాక్ష్యాలు ఇస్తా, గులగొట్టమని చెప్తా, నేను ఇస్తా. రూల్కి అగెనెస్ట్గా ఉన్నటువంటి బిల్డింగ్లు అన్ని పేర్లు నేను ఇస్తా, విత్ ఎవిడెన్స్, విత్ డాక్యుమెంట్, విత్ ఎవ్రీథింగ్. ఏది కావాలన్నా చూపిస్తాం అన్న. ఇదేదో వేగ్గా మాట్లాడట్లేదు, ఇది నేను వారం 10 రోజుల నుంచి కాదు, నాకు దీని మీద అవగాహనతోనే మాట్లాడుతున్నాం. నేను 100% రెవెన్యూ శాఖ మీద పూర్తి అవగాహనతోనే మాట్లాడుతున్నాను. డబ్బుల ఆశతోని అధికారులు, రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి తప్పిదాల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేదే నా అంశం. ఇందులో 3 ఉన్నాయి. ఒకటి ప్రభుత్వం చేస్తుంది తప్పు, ప్రభుత్వాధికారులు చేసింది తప్పు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతుంది నిజం. ఈ 3 ఏది అబద్ధం కాదు. అందుకే హైరేజ్ బిల్డింగ్స్లో ఉన్న తప్పొప్పులు, గుట్టల మీద గుట్టలను తీసి కట్టినటువంటి ఇండ్లు అన్నీ కూడా ఎంతవరకు కరెక్టు అనేది ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పాలి. సమతుల్యత ప్రకృతిలో లోపమైన నాడే ఇలాంటి అపశృతులు జరుగుతాయి. ఇవాళ హైదరాబాద్లో వరదలు వస్తున్నాయి, కారణం రోడ్డు మీద జామ్ అవుతుంది, ట్రాఫిక్ 3 గంటలంటే కార్లలో కూర్చుండి పాట పెట్టుకొని ఇనే నిస్సాయ పరిస్థితికి దిగజారిపోయారు హైదరాబాద్ పట్టణ ప్రజలు తప్ప. అరే ఇది ఎందుకైంది, ఇట్లా ఎందుకు చేస్తున్నారు, సింగిల్ రోడ్ ఎందుకు లేదు, 1 వే ట్రాఫిక్ ఎందుకు చేయరు, రోడ్లు ఎందుకు క్లియర్ చేయరు, ట్రాఫిక్ ఏం చేస్తున్నది, అసలు హెచ్ఎండి ఏం చేస్తున్నది, లేకుంటే జిహెచ్ఎంసీ ఏం చేస్తున్నది, పోలీస్ ఏం చేస్తున్నారు, రెవెన్యూ వాళ్ళు కలెక్టర్ ఏం చేస్తున్నాడు, అసలు మంత్రులు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం నరుకుతున్నారు, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగే ప్రజలు లేనే లేరు. ఎందుకు అని అంటే మళ్ళీ తిరిగి 2వ రోజు తన పనికి తను వెళ్ళాలా, తన వ్యాపారానికి తను వెళ్ళాలి. ఇది ఒక్క విషయాన్ని వీక్నెస్ని పట్టుకొని ఆటాడుతుంది 2 వర్గాలు. ఒకటి బ్యూరోక్రాట్, రెండోది పబ్లిక్ పొలిటీషియన్స్.